ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు పొలిటికల్ పోరాటం కాకుండా వ్యయ పోటీగా మారాయా? ఒక ఓటు కోసం 10,000 నుంచి 20,000 వరకు ఖర్చు చేస్తున్నారు అన్నది నిజమేనా? హైప్ కోసం అలా ప్రచారం చేస్తున్నారా, లేక వాస్తవంలో కూడా రేంజ్ పంపకాలు నడుస్తున్నాయా? అసెంబ్లీ ఎన్నికలతో సమానంగా మున్సిపల్ అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారన్నది నిజమేనా? తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తిపోయింది. ఇక పోలింగ్కు సిద్ధమవుతున్న వేళ ప్రలోభాల పర్వం జోరందుకుంది. పైకి లేదంటున్నా గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పుడు డబ్బునే నమ్ముకున్నారన్న ప్రచారం జోరుగా ఉంది. అది కూడా అలా ఇలా కాకుండా ఓ రేంజ్లో ఖర్చు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నగదు, చీరలు, సిల్వర్, గోల్డ్ను నమ్ముకున్నారట కొందరు. ఇక మున్సిపాలిటీల్లోని చోటామోటా నేతలకు బైక్లు, కార్లు గిఫ్ట్గా ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో ప్రలోభాల పర్వం ఆవిష్కృతం కావడం తొలిసారని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఇంతకాలం ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు, యువత, మహిళలతో ప్రత్యేక భేటీలతో ప్రచారాన్ని అదరగొట్టారు అభ్యర్థులు. ఇప్పుడిక తమ అసలు సిసలు నిజస్వరూపాన్ని బయటకు తీసినట్టు తెలుస్తోంది. ఎలాగైనా గెలవాలంటే ప్రలోభాల వల వేయాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారట. కొన్ని చోట్లయితే ఒక్కో ఓటుకు 5 నుంచి మొదలుకుని 20,000 వరకు ఖర్చు పెడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ అని లేదు, దాదాపు ప్రతి చోట ఇదే తంతు. మరి ముఖ్యంగా చైర్మన్ పదవి జనరల్ అయిన చోట్ల ఈ డబ్బు ప్రభావం అత్యధికంగా ఉందట. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఆర్థికంగా బలమైన అభ్యర్థులు పోటీకి దిగారు. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్, ఇతర రంగాలకు చెందిన వ్యాపారులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే మున్సిపాలిటీల్లో ఎవరెవరి అవసరానికి తగ్గట్టు డబ్బు, బైక్లు, కార్లు, చీరలు, పిల్లల ఫీజులు ఇలా ఒకటేమిటి ఎలా కావాలంటే అలా సర్దేస్తున్నారట. అంత ఖర్చు పెట్టి గెలిస్తే ఓకే గాని మరి ఓడితే పరిస్థితి ఏంటోనన్న చర్చలు సైతం జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ ఎన్నికలు చూస్తుంటే సేవాభావం పోయి డబ్బు ప్రభావం దండిగా కనిపిస్తోందని అంటున్నారు.